ఆత్మీయంగా ప్రభు రాకడలో ఎత్తబడుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? బూరమోగ్గానే మధ్యాకాశంలో ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది రక్షణ. ఈ రక్షణ ఎలాగొస్తుందంటే ప్రభువుని విశ్వసించడం ద్వారా, మన పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని నమ్మి బాప్తిసం తీసుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. పరలోకం చేర్చబడ్డానికి, తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. నువ్వు సంఘములో సభ్యుడవైనందున చేరుకోలేవు, సంఘానికి క్రమం తప్పకుండా వెళ్తున్నందున నువ్వు పరలోకం చేరుకోలేవు. అంతేకాదు, నీ పుణ్యకార్యాలు మంచి కార్యాల వలన నువ్వు పరలోకం చేరుకోలేవు. కేవలము విమోచించే క్రీస్తు రక్తం ద్వారానే నువ్వు రక్షించబడతావని తెలుసుకోవాలి. కనుక ఆ రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉంటే తప్పితే రేపు రాకడలో ఎత్తబడలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఒకడు నూతనంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో చేర్చబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నూతనంగా జన్మించడం అనగా నమ్మి బాప్తిసం తీసుకోవాలి, పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షణ అనుభవంలోనికి రావాలి. రెండవదిగా క్షమాపణ. చాలామంది రక్షణ అనుభవంలో ఉంటారు, కానీ క్షమించే మనస్సు కలిగి ఉండారు. క్షమాపణ గుణము చాలా మందిలో ఉండదు. మనం క్షమించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ తన శిష్యులకు చెబుతున్న మాట, మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించునని ఆయన సెలవిస్తున్నాడు. కనుక మనం ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండాలి. రాకడలో ఎత్తబడుటకు ఈ రెండవ ప్రక్రియ చాలా క్రియాశీలకంగా మనలో పనిచేయాలి. అనగా క్షమించే మనసు చాలా క్రియాశీలకంగా మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మూడవదిగా పాపం. చాలామంది రక్షించబడి నమ్మి బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత భక్తిని కొనసాగిస్తూ కూడా ఇంకా పాపములోనే, పాపపు స్వభావంలోనే వ్యసనాలకు గురవుతూ చాలా పాపపు తలంపులతో జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి కూడా పరలోకములో స్థానము లేదు. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా సంఘ సభ్యుడు అయినంత మాత్రాన పాపము నీ హృదయంలో ఉంటే నువ్వు చేర్చబడలేవు అని దేవుని వాక్యం సెలవు. దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది, మీ పాపములు నాకు అడ్డుగా ఉన్నాయి. సో పరలోకానికి నువ్వు చేర్చబడ్డానికి కూడా నీ పాపమే నీకు అడ్డుగా ఉంటుంది. ఇంకా అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, మోసపోకుడి, జారులను, విగ్రహార్థికులను, త్రాగుబోతులను, లోబులను, దూషులైనను ఇట్టి వారికి పరలోకములో స్థానము లేదు, లేదా దేవుని రాజ్యమునకు వారు వారసులు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీలో పాపపు స్వభావం ఉండకూడదు. ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, పరిశుద్ధపరచుకొని నిన్ను నువ్వు దేవుని రాకడకు సిద్ధపరచుకోవాలి. కనుక ఈ 3 రక్షణ, క్షమించే మనస్సు, పాపము లేని పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. కనుక రేపు మధ్య ఆకాశములో నీవు కూడా ఎత్తబడే సంఘములో ఉండాలంటే ఈ 3 ప్రాముఖ్యంగా నువ్వు చేయాల్సి ఉంటుంది. దానికి ముందు ఈ 3 చేయాలి. చేసి ఆ దినం కొరకు నువ్వు ఎదురు చూడాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.